హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చమత్కారం పంట. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1988 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? సుధాముడికి 3 కొడుకులు. పెద్దవాడు వ్యవసాయం చేస్తున్నాడు. రెండోవాడు వ్యాపారం చేస్తున్నాడు. మూడోవాడు సుధీరుడికి మాత్రం ఏ పని ఇష్టం లేదు. వాడెంతో చమత్కారంగా మాట్లాడతాడని అందరికీ వాడంటే ఇష్టం. అన్నగారులు కూడా వాడి మాటలకు ముచ్చటపడి వాడికి కోరినవన్నీ ఇచ్చేవారు. ఇలా ఉండగా సుధాముడికి పెద్ద జబ్బు చేసింది. ప్రాణం పోవలసిందే, కానీ వైద్యుడి ధర్మమా అని చచ్చి బ్రతికాడు. అప్పుడు కూడా సుధీరుడు ఇంటి విషయం పట్టించుకోకుండా స్నేహితులతో ఇచ్చకాల కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశాడు. అప్పుడు సుధాముడికి కొడుకు గురించిన బెంగ పట్టుకుంది. ఆయన సుధీరుణ్ణి పిలిచి, నాయనా, నేనిక ఎంతో కాలం బ్రతకను. నాకు నీ గురించే బెంగగా ఉంది. నువ్వు కష్టపడి నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం నేర్చుకో అన్నాడు. నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. నన్ను అన్నయ్యలు ఆదరిస్తారు. వాళ్లకు నేనంటే ఇష్టం అన్నాడు సుధీరుడు. అన్నయ్యలు నేనున్నంతకాలమే నిన్ను చూస్తారు. తర్వాత నీ దారి నువ్వు చూసుకోక తప్పదు. అప్పుడేం చేస్తావు అన్నాడు. అన్నయ్యలు పొమ్మంటే నేను బ్రతకలేనా? 4 కబుర్లు చెప్పి ఎవరినైనా బుట్టలో వేసుకోగలను. నేను కబుర్లతోనే బ్రతకగలను అన్నాడు సుధీరుడు ధైర్యంగా. నీ నమ్మకం మంచిదే, కానీ నాకు నమ్మకం పుట్టాలి కదా. కాబట్టి నువ్వు కొన్నాళ్ల పాటు చంద్రాపురం గ్రామం వెళ్ళి అక్కడ నీ కబుర్లతో డబ్బు సంపాదించుకునిరా. నాకిక ఏ బెంగ ఉండదు అన్నాడు సుధాముడు. సరేనని సుధీరుడు చంద్రాపురం వెళ్ళాడు. అక్కడ తన మేనమామ ఇంట్లో మకాం పెట్టాడు. మేనమామ సుధీరుడితో, నేను పేదవాణ్ణి, నీకు వారం రోజులు మాత్రం ఉచితంగా తిండి పెట్టగలను. ఆ తర్వాత నీ తిండికి నువ్వు డబ్బు ఇవ్వాలి అని చెప్పాడు. సుధీరుడాయనకు తన కబుర్లు చెప్పాలనుకున్నాడు. ఆయన తనకు తీరుబడి లేదని చెప్పేశాడు. ఆ ఇంట్లో అందరూ ఏదో పని చేసుకుంటూ ఉండడం వల్ల సుధీరుడికి కబుర్లు చెప్పేందుకు మనుషులే దొరకలేదు. విసిగిపోయి ఇల్లొదిలి ఊరంతా తిరిగితే అక్కడ వాడి కబుర్లు వినడానికి ఒక్క మనిషి కూడా దొరకలేదు. ఎవరిని పలకరించినా ఏదో పనిలో ఉన్నాననేవారు. ప్రతి వాళ్ళు డబ్బు సంపాదన ధోరణిలో ఉండేవాళ్ళు. ఆ గ్రామవాసుల ధోరణికి బాగా ఒళ్ళు మండిన సుధీరుడు గ్రామాధికారిని కలుసుకుని, మీ గ్రామంలో ప్రజలందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందరికీ డబ్బు ధ్యాస పట్టుకుంది. కాసేపు కులాసాగా 4 కబుర్లు విందామనుకునేవారే లేరు. పిసినిగొట్టుతనం ఎక్కడైనా ఒకరిద్దరికి ఉంటుంది. మీ గ్రామంలో అందరికీ ఉంది అన్నాడు. గ్రామాధికారి అతడి వంక తీవ్రంగా చూసి, మా గ్రామంలో పిసినిగొట్టులు లేరు. ఆ విషయం రుజువు చేస్తాను, నాతో పద అన్నాడు. సుధీరుడు గ్రామాధికారిని అనుసరించి వెళ్ళి ఓ స్థలం చేరుకున్నాడు. ఆ స్థలం చుట్టూ గట్లు వేసి ఉన్నాయి. గ్రామాధికారి సుధీరుడికి ఆ స్థలం చూపించి, మా గ్రామం వాళ్ళు పిసినిగొట్లని అన్నావు కదా, మేమంతా కలిసి నీకు ఈ స్థలం దానం చేస్తున్నాం, తీసుకో అన్నాడు. ఈ స్థలాన్ని నేనేం చేసుకోను అన్నాడు సుధీరుడు. నీ బోటిగాళ్ళు ఎవరైనా వస్తే దానం ఇవ్వొచ్చునని మా ఊరి వాళ్ళు ఇలా ఖాళీగా అట్టే పెట్టారు కొన్ని స్థలాలని అన్నాడు గ్రామాధికారి. అది సరే, ఈ స్థలాన్ని నేనేం చేసుకోను అన్నాడు సుధీరుడు చికాగ్గా. మొదట్లో మా గ్రామస్తులంతా వారి వారి స్థలాల్లో కూర్చుని చమత్కారంగా కబుర్లు చెబుతుండేవారు. నీకు అలా కబుర్లు చెప్పాలనుంటే ఈ స్థలంలో కూర్చుని ఆ పనే చేయి అన్నాడు గ్రామాధికారి. కానీ ఈ గ్రామంలో కబుర్లు చెప్పుకునేందుకు నాకింకో మనిషి దొరకడు. ఆ పైన స్వయాన మేనమామ కూడా డబ్బివ్వందే తిండి పెట్టనంటున్నాడు. నాకు డబ్బెలా వస్తుంది అని అడిగాడు సుధీరుడు. మా వాళ్ళంతా స్వానుభవం మీద తెలుసుకున్నదేమంటే, చమత్కారంగా కబుర్లు చెబుతూ కూర్చుంటే పంటలు పండవు. అందరూ కష్టపడి పని చేయాలి అన్నాడు గ్రామాధికారి. ఇందులో వాళ్ళు తెలుసుకున్న కొత్త విశేషమేముంది? ఏ అనుభవము లేకుండానే ఇది తెలుసుకోవచ్చు అన్నాడు సుధీరుడు కోపంగా. ఏమో, కష్టపడి పని చేస్తున్నందుకు నువ్వు మా వాళ్ళందరినీ పిసినిగొట్లు అంటున్నావు. కష్టపడకుండా చమత్కారంతో కబుర్లతో పంటలు పండించే ఉపాయం నీకేమైనా తెలుసేమోనని
నీకు ఈ స్థలం ఇస్తున్నాను. తమను వేళాకోళం చేసిన వాళ్ళ నుంచి అలాంటివి తెలుసుకునే అవకాశం ఉంటుందనే మా గ్రామస్తులు కొన్ని స్థలాలు ఖాళీగా ఉంచారు అన్నాడు గ్రామాధికారి. సుధీరుడికి కనువిప్పయింది. వాడు గ్రామాధికారికి పాదాభివందనం చేసి క్షమించమని అడిగాడు. అక్కడి నుంచి తిన్నగా తన ఊరు వెళ్ళి, నాన్నా, చంద్రాపురంలో నాకు జ్ఞానోదయమైంది. కబుర్లతో కాలక్షేపం చేయాలన్న నా ఆలోచన మాని ఇక నుండి కష్టపడి సంపాదిస్తాను అన్నాడు తండ్రితో. సుధాముడెంతో సంతోషించి కొడుక్కి వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ ఎన్నో చిట్కాలు చెప్పాడు. సుధీరుడు కొద్ది కాలంలోనే 2 రంగాల్లోనూ రాణించి తను సమర్థున్ననిపించుకున్నాడు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన చమత్కారం పంట అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.